నాగార్జున యూనివర్సిటీ ఎదురుగుండా బీసీ మహాగర్జన జరగబోతుంది. ప్రజెంట్ ఆ మహాగర్జన జరిగే ప్రాంగణంలో ఉన్నాం. ఇది సభా వేదిక. ఒక్కసారి సభా వేదిక ఎదురుగుండా మనం చూస్తుంటే అన్నీ కూడా కుర్చీలతో సిద్ధం చేశారు. దాదాపు 1,00,000కి పైగా ఈ సభకి రానున్నారు ప్రజలందరూ కూడా. అండ్ ఈ సభ వేదిక నుంచి బీసీ బిడ్డల భవిష్యత్ ఏంటి అండ్ కార్యాచరణ ఏంటి కూడా తెలుపబోతున్నారు. అందుకని ఈ సభ చాలా కీలకంగా మారనుంది. అండ్ ప్రభుత్వం కూడా ముందుగా ఈ సభకి అనుమతించకపోతే ఏకంగా కోర్టు మెట్లకి మరి ఈ సభకు సంబంధించిన అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి. భారత చైతన్య యువజన జాతీయ అధ్యక్షులుగా ఉన్న రామచందర్ యాదవ్ అధ్యక్షన ఈ కార్యక్రమం జరగబోతుంది. సో లక్షలాదిగా రాబోతున్నారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు మనం చూస్తున్నాం. అండ్ దాంతోపాటు సభా వేదిక చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. అండ్ ఈ సభా వేదికల్లో ఏం కార్యక్రమాలు జరగబోతున్నాయి కూడా నేను చెప్తున్నాను. అయితే ముందుగా శ్రీకృష్ణుడు జాంబవతి కళ్యాణం. సో ఈ కళ్యాణం చాలా ప్రత్యేకత ఉంటుంది. అండ్ ఈ కళ్యాణంతోనే ప్రోగ్రాం కూడా ప్రారంభం కాబోతుంది. తర్వాత బీసీ కుల దేవతలకు సంబంధించి కూడా ఒక అగ్రతాంబూలం ఇవ్వనున్నారు. సో అందుకనే మనకి డయాస్ వెనకాల మనం చూస్తుంటే బీసీ కుల దేవతలకు సంబంధించిన ఫోటోలు అండ్ కింద మహనీయుల సంబంధించిన ఫోటోలు. సో ఇవన్నీ కూడా సభా వేదిక పైన ఏర్పాటు చేశారు. అండ్ సభా ప్రాంగణంలో అడుగు పెడుతూనే కూడా మనకి ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిన దేశం కోసం మహాయోధులకు సంబంధించిన పటాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు చాకలి ఐలమ్మ లాంటి అంటే రాష్ట్రాల ప్రయోజనాల కోసం రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన యోధులకు సంబంధించిన కూడా ఫోటోలు అండ్ దాంతోపాటు ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇట్లా సభా ప్రాంగణంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా బీసీ సామాజిక వర్గాన్ని గురించి కొట్లాడిన యోధులకు సంబంధించి అండ్ దేశాని కోసం కొట్లాడిన యోధుల గురించి అండ్ రాష్ట్రాల గురించి కొట్లాడిన యోధులకు సంబంధించిన పటాలన్నీ కూడా కనిపిస్తాయి. ఇక ప్రజెంట్ ఇందాక నేను చెప్పినట్టే ఆ స్టేజ్ పైన మనం చూస్తుంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లికి సంబంధించిన ఫోటో కావచ్చు అండ్ దాంతోపాటు జూబిలీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారికి సంబంధించిన ఫోటో కావచ్చు అండ్ కృష్ణుడు జాంబవతికి సంబంధించిన పట్టం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సభా వేదిక పైన ఏర్పాటు చేశారు. అయితే ఈ సభకి వచ్చే వాళ్ళకి ఒక కళ్యాణం, ఆధ్యాత్మిక, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం అండ్ దాంతోపాటు అధికారం, ఇవన్నీ కూడా ఈ సభా వేదికపై నుంచి చెప్పబోతున్నారు. సో అందుకనే వాటికి అన్నిటికీ ప్రతీకగా ఉండడానికి మాత్రమే ఇట్లాంటి సభ వేదిక ప్రత్యేకంగా ఉంది. అండ్ ఒక్కసారి మనం సభ ముందు చూస్తుంటే వేదిక ముందు ఒక పెద్ద ర్యాంప్ ఏర్పాటు చేశారు అండ్ ఇరువైపులా కూడా గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సభ రాబోతున్న వాళ్ళందరూ కూడా బీసీకి సంబంధించిన కులాలను రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు ఎలా ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నాయి అనేది ప్రజల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది బీసీవై పార్టీ. అండ్ దాంతోపాటు కొన్ని డిమాండ్లు కూడా ప్రభుత్వానికి వినిపించింది. అండ్ ఈ పోరాట సంబంధించిన డిమాండ్లు కూడా ప్రజల ముందు పెట్టబోతుంది. అండ్ బీసీలో ఐక్యత పెంచడానికి కూడా ఈ సభ నిర్వహిస్తుంది. ముందుగా బీసీలకు ఒక రక్షణ చట్టం ఉండాలి అండ్ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే తెలంగాణలో మనం చూస్తున్నాం, దీనిపైన చాలా గట్టిగా పోరాటం జరుగుతుంది. సో అలాంటి పోరాటమే ఏపీలో కూడా ప్రారంభం కాబోతుంది. దాని సమయత్యంగానే ఇది ఈ పార్టీ సంబంధించిన వేదికగా కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. అండ్ ఈ బీసీలకు సంబంధించిన రక్షణ చట్టం, రిజర్వేషన్ కోసం అండ్ దాంతోపాటు చట్టసభల్లో కావచ్చు అండ్ విద్యలో కావచ్చు అండ్ దాంతోపాటు అధికారంలో కావచ్చు బీసీల స్థానాల గురించి, బీసీల పరిస్థితుల గురించి కూడా ఈ వేదిక నుంచి ప్రసంగించే అవకాశం ఉంది. అండ్ దీంతోపాటు రాజధానిలో 100 ఎకరాల భూమిని బీసీలకు ఇవ్వాలనే ఒక డిమాండ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే బీసీలకి ఇప్పటి వరకు జరిగిన అన్యాయం అండ్ ఎలా ఓటు బ్యాంక్గా మార్చుకున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా బీసీ ప్రజల వరకు కూడా చేరే ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకనే కేవలం ఇక్కడ ఏదైతే సభ జరుగుతుందో విజయవాడ, గుంటూరు మాత్రమే కాదు, ఏపీలో ఉండే ప్రతి జిల్లాల నుంచి, మండలాల నుంచి బీసీ బిడ్డలు కదిలి రాబోతున్నారు. అండ్ ఈ గర్జనకు సంబంధించి డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దీనికి సంబంధించిన ఎంక్వైరీస్ కూడా మొదలైనాయి. సభా ప్రాంగణంలో సభ రెండిటికి ప్రారంభమైనప్పటికీ ఇప్పటికే ప్రజలందరూ కూడా మండలాల నుంచి ఈ సభ ప్రాంగణానికి చేరుకున్న పరిస్థితి చూస్తున్నాం.